ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద పులి జాడ అంతు చిక్కడం లేదు. గత 5 రోజులుగా పెద్ద పులి కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ పులి జాడ మాత్రం దొరకడం లేదు. దీంతో ఇప్పటికే పులి సంచరిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు అధికారులు. పులి కదలికలు ఉన్న ప్రాంతాలపై ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి అలాగే వాచ్ టవర్ల మీద నుండి అబ్జర్వ్ చేస్తున్నారు. కాగా కొత్తగూడ రేంజ్ పరిధిలోని కోనాపురం సాదిరెడ్డిపల్లి ప్రాంతంలోని పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. దీంతో ప్రజలు తమ వ్యవసాయ పనులు సాయంత్రం లోపే ముగించుకుని ఇళ్లకు తిరిగి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. అలాగే పులి కదలికలకు సంబంధించిన ఏమైనా సమాచారం ఉంటే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద పులి జాడ అంతు చిక్కడం లేదు. గత 5 రోజులుగా పెద్ద పులి కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ పులి జాడ మాత్రం దొరకడం లేదు. దీంతో ఇప్పటికే పులి సంచరిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు అధికారులు. పులి కదలికలు ఉన్న ప్రాంతాలపై ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి అలాగే వాచ్ టవర్ల మీద నుండి అబ్జర్వ్ చేస్తున్నారు. కాగా కొత్తగూడ రేంజ్ పరిధిలోని కోనాపురం సాదిరెడ్డిపల్లి ప్రాంతంలో ముసిలిమడుగు వద్ద పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. దీంతో ప్రజలు తమ వ్యవసాయ పనులు సాయంత్రం లోపే ముగించుకుని ఇళ్లకు తిరిగి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. అలాగే పులి కదలికలకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే వెంటనే అటవీ శాఖ అధికారులకు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గత వారం రోజులుగా ములుగు డిస్టిక్లో పులి ట్రేస్ అవుట్ అయిన దగ్గర నుంచి కొత్తగూడ రేంజ్ ఆధ్వర్యంలో పులి కోసం విస్తృతంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీమ్స్గా ఏర్పడి దాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. 3 days బ్యాక్ కోనాపూర్లో పగ్మార్క్స్ ఐడెంటిఫై అయినాయి. అప్పటి నుంచి స్టాఫ్ అందరూ అలర్ట్గా ఉండి 5 టీమ్స్గా విడిపోయి పులి అడుగుజాడల కోసం స్ట్రాటజిక్ లొకేషన్స్లో కెమెరా ట్రాప్స్ అవన్నీ ఏర్పాటు చేసి దాని కోసం ట్రేస్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ ఎక్కడ కూడా కొత్తగూడ రేంజ్ పరిధిలో పగ్మార్క్స్ ట్రేస్ అవుట్ కాలేదు, ఒక ఎక్సెప్ట్ కోనాపూర్. స్టాఫ్ అన్ని స్ట్రాటజిక్ లొకేషన్స్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. పశువుల కాపర్లు కానీ వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు, శివారు ప్రాంత ప్రజలు ఈ వారం రోజులు కొంత అలర్ట్గా ఉండి వ్యవసాయ పనుల వాళ్ళు తొందరగా బిఫోర్ 5 వాళ్ళ వర్క్స్ ముగించుకొని ఇంటికి చేరుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద పులి జాడ అంతు చిక్కడం లేదు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి. పులి సంచారం భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. గ్రామస్తులు, రైతులు ఆ భయాందోళనకు గురవుతూ తమ పనులు ప్రారంభం చేసుకోలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు మహబూబాబాద్ జిల్లాలో పులి ఆచూకీ కోసం ఇంకా వేట కొనసాగుతూనే ఉంది. అటు పులి ఆచూకీ కోసం పులి కదలికల పైన కొత్తగూడ గంగారం రేంజ్ పరిధిలోని అటవీ శాఖ అధికారులు అయితే తీవ్రంగా దృష్టి సారించారు. కోనాపురం అడవుల్లో ప్రాంతంలో వాచ్ టవర్ పై నుంచి నిఘా పెంచారు. పులి వెళ్ళిందని ప్రజలు నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పటి వరకు అయితే పులి అడుగుజాడలు ఇప్పటి వరకు కనిపించడం లేదు. 2 రోజుల క్రితం కనిపించినటువంటి అడుగుజాడలు ఇప్పుడైతే లేవు. పులి వెళ్ళింది అనుకుని ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకూడదు. రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, గుంపుగా వెళ్ళాలి. ఏవైనా పులి అడుగుజాడలు కనుక కనిపించినట్లయితే, పులి ఆచూకీ కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కొత్తగూడ రేంజ్ పరిధిలోని కోనాపురం సాదిరెడ్డిపల్లి ప్రాంతంలోని పులి అడుగుల వద్ద గుర్తించినటువంటి పులి పాదముద్రికల ఆధారంగా దట్టమైనటువంటి అటవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా అటవీ శాఖ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. ప్రజలు తమ వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కోసం దండోరా వేయించినటువంటి అధికారులు ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఎలా ఉండాలో అనేటువంటి అంశాలపైన కూడా పలు సూచనలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.